దేవోక్తి కార్యక్రమం చూస్తున్న ప్రేక్షకులందరికీ తాడేడప గోడవెల్లి క్రీస్తు సంఘముల నుండి మీకు ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తూ ఈ సమయంలో మనకి బెదర రాజ అశోక్ కుమార్ గారు మనకి ఇప్పుడు వర్తమానం అందిస్తారు. రాజాతి రాజా రావే, రాజ్యమేలు రాజు యేసు రావే, రాజ్యం తండ్రి కప్పగింపరావే, రవి కోటి తేజ యేసు రావే, రాజాది రాజా రావే, ఓ మేఘవాహనంబు మీద వేగమే, ఓ మించు వైభవంబు తోడ వేగమే, ఓ మేఘవాహనంబు మీద వేగమే, ఓ మించు వైభవంబు తోడ వేగమే, రాజాతి రాజా రావే, రాజ్యమేలు రాజు యేసు రావే, రాజ్యం తండ్రి కప్పగింపరావే, రవి కోటి తేజ యేసు రావే, రాజాతి రాజా రావే, ఆకాశముల దూతలార్భటింపగా, ఆది భక్త సంఘ సమేతంబుగా, ఆకాశముల దూతలార్భటింపగా, ఆది భక్త సంఘ సమేతంబుగా, ఆకాశంబు మధ్య వీధిలోన ఏకమై మహాసభ చేయా, యేసునాథని మహిమలో నా అందరూ మహానందముగా, యేసునాథని మహిమలో అందరూ మహానందముగా, రాజాతి రాజా రావే, రాజ్యమేలు రాజు యేసు రావే, రాజ్యం తండ్రి కప్పగింపరావే, రవి కోటి తేజ యేసు రావే, రాజాతి రాజా రావే, ఓ పరమ యెరూషలేమ క్రీస్తు సంగమా, ఓ గొర్రె పిల్ల క్రీస్తు పుణ్య సంగమా, ఓ పరమ యెరూషలేమ క్రీస్తు సంగమా, ఓ గొర్రె పిల్ల క్రీస్తు పుణ్య సంగమా, పరమదూతలార భక్తులారా, పౌలు అపోస్తులార పెద్దలారా, గొర్రె పిల్ల యేసురాజు పేరా క్రొత్త గీతమెత్తి పాడరారే, గొర్రె పిల్ల యేసురాజు పేరా క్రొత్త గీతమెత్తి పాడరారే, రాజాది రాజా రావే, రాజ్యమేలు రాజు యేసు రావే, రాజ్యం తండ్రి కప్పగింపరావే, రవి కోటి తేజ యేసు రావే, రాజాతి రాజా రావే. దేవోక్తి కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మా ప్రియులైన శ్రోతలందరికీ కూడా క్రీస్తు ప్రభు నామములో మరొక్కసారి శుభములు వందనములు తెలియజేసుకుంటున్నాం. దేవుడు మనకిచ్చిన ఈ అవకాశాన్ని బట్టి దేవుని స్తోత్రాలు. గత వారంలో మనం దేవుని యొక్క రాజ్యాన్ని గురించి మనం కొన్ని వారాలు దేవుని రాజ్యం వచ్చిందని అందులో ఉండి మనం దేవునికి ప్రీతికరమైన సేవ చేయాలని అందున్న వారిని ప్రభువు తీసుకెళ్ళి తండ్రికి అప్పగించడానికి మరలా రాబోతున్నాడని
రాజ్యంలో లేనివారు రాజ్యం కొరకు ఎదురు చూసేవారు నీ రాజ్యం వచ్చునుగాక అని ప్రార్థన చేసే భక్తులు మోసపోయి ప్రభు చేత విడిచిపెట్టబడతారని దేవుని వాక్యంలోంచి అనేక విషయాలు మనం గత వారాల్లో చూసాం. ఈరోజు మరొక ప్రాముఖ్యమైన పాఠాన్ని మనం నేర్చుకోబోతున్నాం. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి పాఠం. సంఘము అనే పాఠాన్ని గురించి మనం నేర్చుకోబోతున్నాం. సంఘము అనేది లోకంలో చాలా చులకనగా చూడబడుతూ ఉంది. బైబిల్లో అయితే సంఘమునకు చాలా ప్రాముఖ్యత ఉన్నట్లుగా వాక్యం ద్వారా మనం గ్రహించగలం. సంఘం దేవుందిలే అనే మానవుడు చాలా చులకనగా ఆలోచన చేస్తున్నాడు. కానీ సంఘం యొక్క ప్రాముఖ్యతను మనం ఆలోచన చేసినట్లయితే సంఘం ద్వారానే ప్రతి కార్యం జరగాలని దేవుని స్తుతించిన ప్రభునామంలో ఏం పని చేసినా సంఘం ద్వారానే జరగాలనేది దేవుని అనాదికాల సంకల్పం అనే విషయాన్ని దేవుని వాక్యం ద్వారా మనము చూడగలం. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, సంఘము అనే పాఠాన్ని ఈ రోజున మనం ధ్యానం చేసుకోబోతున్నాం. సహజంగా సంఘము అనేది అపార్థము చేయబడుతూ ఉంది మనలో. అనేక మంది చర్చికి వెళ్తున్నాం మేము అని చెప్పేసి ఆరాధనా స్థలానికి వెళ్ళే సందర్భంలో మాట్లాడుతూ ఉంటారు. ఒక బిల్డింగ్ని చూపించి ఇది మా చర్చి అని చెప్పేసి అంటూ ఉంటారు. వాస్తవంగా సంఘము అన్న చర్చ్ అన్న ఒకటే. ఇంగ్లీష్లో చర్చ్ అన్నారు, తెలుగులో సంఘం అని చెప్పేసి చెప్పబడుతుంది. సంఘం అంటే ఏంటి అనే విషయాన్ని ఆలోచన చేసినట్లయితే ఎక్లీసియా అనే గ్రీకు పదం నుంచి ఈ మాట ఇంగ్లీష్లో నుంచి తెలుగులోనికి తర్జుమా చేయబడింది. ఎక్లీసియా అంటే బయటకు పిలువబడిన వారు అని అర్థం. సంఘం అంటే పిలువబడిన వారి యొక్క సమూహము. చీకటిలో నుండి వెలుగులోనికి, లోకంలో నుండి పరిశుద్ధతలోనికి, ప్రభువులోనికి, పాపంలో నుండి ప్రభువులోనికి, పరిశుద్ధతలోనికి పిలువబడిన వారి యొక్క సమూహాన్నే సంఘము అని బైబిల్ తేటగా తెలియజేస్తూ ఉంది. సంఘము మీద మనకి యొక్క సరి అయినటువంటి అవగాహన అవసరమై ఉంది. సంఘాన్ని గురించి మనం చులకనగా మాట్లాడటము దేవుని నామానికి అవమానం అనే విషయాన్ని మనం గుర్తించాలి. అందుకని సంఘమును గురించి మనము వాస్తవాలను తెలుసుకుని బ్రతకాల్సినటువంటి అవసరము ఉంది అనే విషయాన్ని దేవుని వాక్యం ద్వారా మనం చూద్దాం. చూసినట్లయితే లోకంలో అనేక వేల సంఘాలు ఉన్నాయి. బైబిలు ఒకే ఒక్క సంఘం ఉంది అని చెప్పేసి తెలియజేస్తూ ఉంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4 నుంచి 7 వచనాల వరకు చదివితే అక్కడ కొన్ని సంగతులు చెప్పబడినవి. దేవుడు ఒక్కడేనని, ప్రభు ఒక్కడేనని, ఆత్మయు ఒక్కడేనని, విశ్వాసం ఒకటేనని, నిరీక్షణ ఒకటేనని, బాప్తిస్వం ఒకటేనని, శరీరం ఒకటేనని ప్రాథమికంగా చెప్పబడింది. శరీరము ఈజ్వల్ సంఘం అని దేవుని వాక్యం నుంచి గ్రహించగలం. ఆ విషయాన్ని నేను మీకు చూపించబోతున్నాను. శరీరము ఈజ్వల్ సంఘము. శరీరము ఒక్కటే అని అంటే ఏంటంటే సంఘము ఒక్కటే అని చెప్పేసి అని అర్థం అనమాట. బైబిల్లో ఒకే సంఘం ఉన్నట్టుగా మనం చదువుతాం. ప్రార్థన చేసే వాళ్ళలో వేల సంఘాలుగా చీలిపోయి శాఖలుగా ఉన్న సంగతి మనకి తెలియదేం కాదు. అయితే ఇవి ఉన్న వేల సంఘాలలో బైబిల్లో చెప్పబడిన దేవునికి చెందిన ఒకే ఒక్క సంఘము ఏదై ఉంటుంది అనే విషయాన్ని మనం ఆలోచన చేస్తే మరి దాన్ని కనుగొనడానికి అవకాశం ఉంది. ఏదైనా ప్రభు సంఘమే, ఏదైనా దేవుని సంఘమే అని చెప్పేసి అని అంటే చాలా పొరపాటు. అది సహజంగా మనం అలాగూ సర్దుకుంటాం. తండ్రి అయిన దేవుడు అలాగూ తీర్పు దినాన ఏదో ఒక సంఘంలో ఉన్నారులే అని చెప్పేసి చేర్చుకోవటానికి ఆయన సిద్ధంగా లేడు అనే విషయాన్ని దేవుని వాక్యం ద్వారా మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంది. అయితే మనం ఖచ్చితంగా బైబిల్లో చెప్పబడిన ఒకే ఒక్క సంఘాన్ని గురించి తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. 4000కు పైగా పైచిలకు మత శాఖలు ఉన్నట్టుగా అంచనా. క్రీస్తుకు చెందిన, దేవునికి చెందిన సంఘము ఏది అనే విషయాన్ని పరిశీలన మనం చేయాలంటే 4000 సంఘాలని పరిశీలన చేయాలంటే మన జీవితం సరిపోదు. కానీ బైబిల్లో ఉన్న ఒకే ఒక్క సంఘాన్ని గుర్తించడానికి బైబిల్లో తేటగా లేఖనాలను పరిశీలన చేస్తే సరిపోతుంది. లోకమంతా తిరిగి, సంఘాలన్నీ తిరిగి
నిజమైన సంఘం ఏదో నేను అన్వేషణ చేస్తున్నాను, సత్య సంఘం నాకు కావాలి అని చెప్పేసి ఆ ప్రయత్నంలో ఉన్నానని చెప్పి కాలక్షేపం చేసుకుంటే మనం సమయం వృధా అవుతుంది తప్పితే మనకి ప్రయోజనము ప్రతిఫలము ఉండదు. కాబట్టి దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే బైబిల్లో ఉన్న ఒకే ఒక్క సంఘాన్ని, సత్య సంఘాన్ని మనము తెలుసుకునేటువంటి అవకాశము ఉంది అనే విషయాన్ని మనం గమనించుదాం. బైబిల్లో చెప్పబడిన ఒకే ఒక్క సంఘాన్ని మనం గుర్తించడానికి ఒక నమూనా ఉంది. ఆ నమూనా ప్రకారము లేఖనాలను మనం పరిశీలన చేసినట్లయితే ఒకే ఒక్క సంఘాన్ని గుర్తించేదాని కొరకు అవకాశము ఉంది అని చెప్పేసి దేవుని వాక్యం ద్వారా మనము గ్రహించుదాం. చూసినట్లయితే బైబిల్లో సంఘానికి ఉన్నటువంటి ప్రాముఖ్యత మనము గుర్తించాలి. సత్య సంఘాన్ని మనం తెలుసుకోవాలంటే సంఘం యొక్క ప్రాముఖ్యతను గురించి బైబిల్ ఏం చెబుతుందో మనకి తెలియాల్సినటువంటి అవసరం ఉంది. రెండవదిగా సంఘమును గురించినటువంటి ప్రవచనాలు ఉన్నాయి, వాటిని గురించి మనం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. మూడవదిగా సంఘము ఒకటేనని చెప్పినటువంటి అపోస్తుల యొక్క బోధను మనం జాగ్రత్తగా పరిశీలన చేయాల్సినటువంటి అవసరం ఉంది. నాలుగవదిగా సంఘము ఏమని పిలువబడిందో మనం లేఖనాల్లోంచి పరిశీలన చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఒకే సంఘంగా ఉండాలని చెప్పేసి అపోస్తులు చెప్పినటువంటి లేఖనాలను మనం గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. సంఘమును కట్టి పేరు పెట్టు అధికారము ఏ మనుషునికి కూడా లేదు అనేటువంటి సంగతిని మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే క్రీస్తునందే అంటే క్రీస్తు సంఘమందే దేవునికి ప్రీతికరమైన సేవ చేయాల్సి ఉంటుంది ఒక మానవుడు అనే సంగతిని తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇలాగ 7 విషయాలను నేను మీ ముందు ఈ పాఠంలో ఉంచబోతున్నాను. కాబట్టి మనం జాగ్రత్తగా లేఖనాలను పరిశీలన చేద్దాం. అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయం 11వ వచనంలో వీరు తెస్సలోనికలో ఉన్నవారి కంటే ఘనులయ్యుండిరి గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును శీలయును చెప్పిన సంగతులు అలాగున్నవో లేవో అని ప్రతిదినమును లేఖనములను పరిశోధించుచూ వచ్చిరి అని గత కాలంలో మనం తెలుసుకుని ఉన్నాం. కాబట్టి దేవునికి ప్రియమైన పిల్లలుగా మనం ఉండి దేవునికి ప్రీతికరమైన సేవ చేయాలంటే లేఖనములు పరిశీలన చేయాల్సినటువంటి బాధ్యత మన మీద ఉందనే విషయాన్ని మనం ఎల్లప్పుడూ కూడా జ్ఞాపకం ఉంచుకుందాం. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి మాటను కూడా ఈ సమయంలో మనం జ్ఞాపకం ఉంచుకుందాం. మార్కు సువార్త 4:24లో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఏం సెలవు ఇచ్చారంటే, మీరు ఏమి వినుచున్నారో జాగ్రత్తగా చూచుకోండి అని చెప్పేసి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి వాక్య భాగాన్ని బట్టి, మరి అపోస్తుల కార్యాలు 17:11లో ఉన్న వాక్య భాగాలను బట్టి మన బాధ్యతలను జ్ఞాపకం ఉంచుకుని ఈ యొక్క పాఠాన్ని పరిశీలన చేద్దాము అని చెప్పేసి మీకు నేను దేవుని వాక్యాన్ని బట్టి తెలియజేసుకుంటున్నాను. ఈ పాఠంలో మొదటి భాగము సంఘం యొక్క ప్రాముఖ్యతను మనము చూడబోతున్నాం. బైబిల్లో సంఘమునకు ఎంతో ప్రాముఖ్యత ఉన్నట్లుగా మనం దేవుని వాక్యంలో చదవగలం. దేవుని దృష్టిలో సంఘానికి ఎంతో ప్రాముఖ్యత ఉన్నట్టుగా మనం గ్రంథంలో చదవగలుగుతాం. చూసినట్లయితే ప్రియమైన దేవుని పిల్లారా, ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 8వ వచనంలో చూసినట్లయితే దేవుని అనాది కాల సంకల్పాన్ని గురించి మాట్లాడుతూ అపోస్తులైన పౌలు గారు పరలోకంలో ప్రధానులు ఉన్నారు, అధికారులు ఉన్నారు, వారందరూ కూడా భూమి మీద యేసుప్రభు ద్వారా దేవుడు స్థాపించిన సంఘం ద్వారా తన నానా విధమైనటువంటి జ్ఞానాన్ని తెలియజేయాలనే ఉద్దేశాన్ని తండ్రి అయిన దేవుడు కలిగి ఉన్నట్లుగా అపోస్తులైన పౌలు గారు చెప్పడం అనేది జరిగింది. భూమి మీద ఒక సంఘాన్ని స్థాపించాలని, దాని ద్వారా దేవుని యొక్క నానా విధమైనటువంటి జ్ఞానము భూలోకమంతటికి మాత్రమే కాదు కానీ పరలోకంలో ఉన్న ప్రధానులకు అధికారులకు కూడా తెలియజేయబడాలనే ఉద్దేశాన్ని తండ్రి అయినటువంటి దేవుడు కలిగి ఉన్నట్లుగా ఆయన సంకల్పాన్ని గురించి అపోస్తులైన పౌలు గారు మాట్లాడాడు. కాబట్టి తన నానా విధమైనటువంటి జ్ఞానము భూమి మీద పరలోకంలో కూడా సంఘం ద్వారా తెలియజేయాలి అనేటువంటి ఉద్దేశాన్ని తండ్రి అయినటువంటి దేవుడు కలిగి ఉన్నట్లుగా ఇక్కడ మనం చదువుతున్నాం. దేవుని దృష్టిలో సంఘానికి ఎంత ప్రాధాన్యత ఉందో దీని ద్వారా మనం గ్రహించాల్సినటువంటి అవసరం ఉంది అనే సంగతిని ఆలోచించేద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రికలోనే 3వ అధ్యాయం 21వ వచనంలో చూసినట్లయితే, మనం అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేను అత్యధికంగా చేయశక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు దేవునికి మహిమ కలుగునుగాక అని పౌలు గారు సెలవిస్తున్నారు.
ప్రియమైన దేవుని పిల్లారా, దేవునికి సంఘంలో మహిమ కలగాలి. సంఘానికి వెలుపల దేవునికి మహిమ కలగదు. ఎవరైనా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలంటే, దేవుని మహిమపరచాలంటే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి దేవుణ్ణి ఆరాధించాలంటే సంఘం ద్వారా మాత్రమే ఆ కార్యం జరగాలనేటువంటి సంకల్పాన్ని తండ్రి అయినటువంటి దేవుడు జగత్తు పునాది వేయక ముందే ఆయన ఆ సంకల్పాన్ని కలిగి ఉన్నట్లుగా ఈ ఎపిసిల్కి రాసిన పత్రికలో మనం చదవగలం. సంఘం అనేది దేవుని అనాదికాల సంకల్పం, అది ఆకస్మిక సంభవము కాదు అనే విషయాన్ని మనం గ్రహించాల్సినటువంటి అవసరం ఉంది. సడన్గా దేవుడు సంఘం స్థాపించాలనేటువంటి ఆలోచన మధ్యలో ఆయన సృష్టించేసిన తర్వాత ఆయన చేయలేదు. ఈ భూమి ఆకాశాలను సృష్టించకముందే, జగత్తుకు పునాది వేయక ముందే ప్రభువైన యేసుక్రీస్తు వారిని మన పాపాల నిమిత్తం ఏర్పాటు చేయాలని, ఆయన రక్తం ద్వారా ఒక సంఘాన్ని స్థాపించాలని చెప్పేసి జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన ఈ ఆలోచనని, ప్రణాళికను కలిగి ఉన్నట్లుగా మనము దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే మనం గ్రహించగలం. కాబట్టి బైబిల్లో దేవుని దృష్టిలో సంఘానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. కానీ మనం మాత్రము చాలా చులకనగా ఏ సంఘమైనా పర్లేదు, సంఘం దేవుంది, దేవుని తెలుసుకుంటే చాలు, క్రీస్తుని తెలుసుకుంటే చాలు, ఏ సంఘమైనా పర్లేదు, సంఘానికి అసలు ఏమీ లేదు అని చెప్పేసి తేలికగా మనం మాట్లాడుతున్నటువంటి ఆ మాటలు మనకు ఎంతో నష్టాన్ని తెచ్చిపెడతాయి. అలాగ మాట్లాడటం చాలా నేరము అనే విషయాన్ని మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంది. సంఘాన్ని చులకనగా చూసినట్లయితే ఆయన సంకల్పాన్నే మనం చులకనగా చూసిన వారం అవుతామనే సంగతిని మనం గుర్తించాల్సినటువంటి అవసరము, గ్రహించాల్సినటువంటి అవసరము ఉందని దేవుని వాక్యం ద్వారా నేను మీకు తెలియపరచుకుంటున్నాను. చూసినట్లయితే ఈ యొక్క పాఠంలో రెండవ భాగము ప్రవచనములలో సంఘాన్ని గురించి మనం చూద్దాం. ప్రవచనాల్లో సంఘాన్ని గురించి తండ్రి అయినటువంటి దేవుడు తెలియపరిచాడు. మనము కొన్ని ప్రవచనాలు చూద్దాం. మొదటిగా మనం చూసినట్లయితే యెషయా గ్రంథం 2వ అధ్యాయము 2వ వచనంలో సంఘము కట్టబడే దాని గురించి ప్రవచనము యెషయా గారి ద్వారా దేవుడు తెలియజేశాడు. ఏదైనా కానీ ఒక సంస్థ ఎక్కడో ఒక చోట ఎవరో ఒకరి ద్వారా ఏదో ఒక స్థలంలో స్థాపించబడుతుంది అనే సంగతి మన అందరం కూడా ఎరుగుదుము. ప్రతి సంస్థకు కూడా స్థాపించబడినటువంటి స్థలము, సమయము, స్థాపించినటువంటి వ్యక్తి, వీళ్ళందరూ కూడా ఉంటారు. కార్యక్రమాలన్నీ కూడా ఉంటాయి. కాబట్టి భూమి మీద దేవుని సంకల్పమైనటువంటి క్రీస్తు ప్రభు యొక్క సంఘం యొక్క స్థాపనను గురించి, అది ఎక్కడ కట్టాలో, ఏ సమయంలో కట్టాలో, ఎవరు కట్టాలో ప్రవక్తల ద్వారా తండ్రి అయినటువంటి దేవుడు తన ప్రజలకు వందల సంవత్సరాల నుంచి ఆయన తెలియజేయడం అనేది జరిగింది. యెషయా గ్రంథంలో 2వ అధ్యాయము 2వ వచనంలో మనం చూసినట్లయితే సంఘము యెరూషలేములో కట్టబడుతుంది అని చెప్పేసి లేఖనాల్లో స్పష్టంగా తెలియజేయబడింది. ఇంకా మనం చూసినట్లయితే అంత్య దినాల్లో కట్టబడుతుంది అని చెప్పేసి మీకా గ్రంథము 4వ అధ్యాయము 1వ వచనంలో మనం చదవగలం. యెరూషలేములో సంఘం కట్టబడుతుంది, అంత్య దినముల్లో కట్టబడుతుంది అనే విషయాన్ని మనం చూసాం. ఇంకా మనం చూసినట్లయితే జకర్యా గ్రంథము 6వ అధ్యాయము 12, 13 వచనాలు మనం చదివినట్లయితే సంఘాన్ని ఎవరు కడతారో కూడా చాలా స్పష్టంగా వాక్యంలో రాయబడింది. చిగురు అను ఒకడు కలడు, అతడు తన చోటు నుంచి చిగుర్చును, అతడు ఘనత వహించిన వాడే యెహోవా యొక్క మందిరమును కట్టును, అతడే యెహోవా యొక్క మందిరమును కట్టును అని చెప్పేసి రాయబడింది. చిగురు అనేటువంటి వ్యక్తి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు అని చెప్పేసి గతంలోనే మనం చెప్పుకున్నాం. యేసు ప్రభువారే ఆ మందిరాన్ని కట్టాలి, అతడే కట్టాలి అని చెప్పేసి చాలా స్పష్టంగా రాయబడింది. క్రీస్తు సంఘాన్ని క్రీస్తు ప్రభువే కట్టాలి అని చెప్పేసి ప్రవచనాలు చెప్పినట్లుగా దేవుని వాక్యంలోంచి మనం చదువుతున్నాం. ప్రియమైన దేవుని పిల్లారా, మనందరం కూడా గ్రహించాల్సినటువంటి విషయం ఏంటంటే సంఘము యేసు ప్రభు ద్వారా కట్టబడాలని ప్రవచనాల్లో చెప్పబడింది. స్వయంగా యేసు ప్రభు వారు కూడా ఈ భూమి మీదకి వచ్చినప్పుడు మత్తయి సువార్త 16వ అధ్యాయము 18వ వచనంలో ఆయన చెప్పింది ఏంటంటే, మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. పేతురు గారితో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నాడు. మరియు నీవు పేతురువు అని అన్నాడు. సహజంగా ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకునే సమయంలో పేరు పెట్టి మాట్లాడుకోవాల్సినటువంటి అవసరము ఉండదు అని నా అభిప్రాయం. తెలిసినటువంటి వ్యక్తులు ఇద్దరు కూడా పరస్పరంగా పేర్లు చెప్పుకుంటూ మాట్లాడుకోరు.
కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఏమంటున్నారంటే పేతురుని నువ్వు పేతురువు అని ఆయనకి జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయన పేరును ఆయనకి జ్ఞాపకం చేశాడా అని ఆ సమయంలో ఆయన గురించి ఆలోచన చేసినట్లయితే పేరును ఆయనకి జ్ఞాపకం చేయట్లేదు, కానీ ఆ పేరుకున్నటువంటి అర్థాన్ని ఆయనకి జ్ఞాపకం చేస్తున్నాడు. పెట్రాస్, పెట్రా అనే 2 పదాలు గ్రీకులో ఉన్నాయి. పెట్రా అంటే బండ, పెట్రాస్ అని అంటే రాయి. పేతురు అనే మాటకు పెట్రాస్ అని అర్థం. పెట్రాస్ అని అంటే చిన్న రాయి అని అర్థం అనమాట. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుకు ఏమో బండ, పెట్రా అనే